ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సెమీఫైనల్ 1 రిటర్న్ గిఫ్ట్ అనండి, రివెంజ్ అనండి, ఇంకా ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిందైతే ఇచ్చేసారని అనుకుంటున్నాను. ఇక ఐసీసీ నాకౌట్స్లో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా 2023 ప్రపంచ కప్కి రివెంజ్ని అయితే రిటర్న్గా ఇచ్చేసారని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా అద్భుతంగా ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో టాప్ నాక్ అని చెప్పాలి. ఇక టీమిండియా బౌలింగ్కి తిరుగులేదు. ఇక బ్యాటింగ్లో అయితే ప్రతి ఒక్క బ్యాటర్ పర్ఫామ్ చేశారని చెప్పాలి, శుభ్మన్ గిల్ని మినహాయిస్తే. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 పరుగులు చేయడం జరిగింది. ఈ లక్ష్య ఛేదనలో టీమిండియా అద్భుతంగా చేస్ చేసింది అని చెప్పాలి. ముఖ్యంగా చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ క్రీజ్లో చివరి దాకా లేకపోయినప్పటికీ 84 రన్స్ అద్భుతమైన నాక్ అయితే ఆడటం జరిగింది. ఇక సెంచరీని అయితే మిస్ అవ్వాడని చెప్పాలి. ఈ మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ పట్ల స్పందించాడు. అయితే కేఎల్ రాహుల్ క్రీజ్లోకి వెళ్ళగానే విరాట్ కోహ్లీతో చెప్పడం జరిగిందట, నువ్వు ఆల్రెడీ పిచ్లో సెటిల్ అయి ఉన్నావు కాబట్టి రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడు, ఎందుకంటే నువ్వు క్రీజ్లో ఉండటం చాలా ఇంపార్టెంట్ చివరి వరకు అని చెప్పాడట. కానీ విరాట్ కోహ్లీ తన జోన్లో ఉందని షాట్ ఆడడంతో అది కాస్త లాంగ్ ఆఫ్లో క్యాచ్ పట్టి అవుట్ అవ్వాడని కేఎల్ రాహుల్ చెప్పడం జరిగింది. లేదు అంటే విరాట్ కోహ్లీ యొక్క సెంచరీ కూడా ఉండేది అని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో చివరిలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ ఆడారు. సిక్సర్లతో టీమిండియాకి 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అయితే అందించారు. ఇక్కడ చివరిలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే హార్దిక్ పాండ్యాకి లెగ్ ఇంజురీ అవ్వడం జరిగింది. ఇది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా టీమిండియాకి చూడాలి. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు హార్దిక్ పాండ్యా ఇంజురీ పట్ల. నెక్స్ట్ టీమిండియా ఫైనల్ మ్యాచ్ మార్చి 9న ఆడబోతున్నారు. జరగబోయే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుతో ఫైనల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.